హంసలతం దగ్గర నుంచి పీటల మీద కూర్చునే దంపతులు మంగళసూత్రాలు తీసుకొస్తున్నారండి. ఈ ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటున్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా. తర్వాత గుళ్ళో చిన్ని బాబు చూడండి, చిన్ని బాబు ఇలా చెప్తున్నాడు అనమాట. చూసారు కదా ఎంత చక్కగా చేశారో. పిల్లాడు బాగా చెప్పాడు కదండి. ఇక్కడైతే పూజ జరుగుతుందన్నమాట. చూడండి, ఇందులో పంతులు గారు వాళ్ళతో కూర్చున్న దంపతులతో పూజ చేపిస్తున్నారు. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. తొడియాలు తీసే వాడతారు పూలు. పూజ అయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ పూజ చేసిన విధానం ఇదిగోని చూడండి, ఇలా ఉందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. తర్వాత అక్కడ నేను మా అన్నయ్య కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. చూసారు కదా. మా అన్నయ్య మహతి కలిపి దిగారండి గుడి దగ్గర. నేను మహతి దిగాము. ఇక ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ చూసారు కదా, గుడి అంతా ఎంత లైటింగ్తో ముస్తాబ్ అనేది చేశారో. శ్రీరామనవమి సందర్భంగా తోరణాలు అవన్నీ కూడా కట్టేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు అలంకరణ అనేది. మీరు కూడా ఇలాగే మీ ఊర్లో గుళ్ళో ఇలాగే ఉండుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా తోరణాలు. ఇదైతే ఊరేగించడం జరుగుతుందండి. చూడండి ఇలా ఊరేగింపు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు చూసారా ఫ్రెండ్స్, సాంగ్స్ డ్యాన్స్ కూడా ఇస్తున్నారు. ట్రాక్టర్ మీద పంతులు గారు ఉన్నారు. విగ్రహాలు కూడా పెట్టి మొత్తం ఇలా ఊరేగిస్తున్నారన్నమాట.